ఈ విషయంపై 2 రోజుల నుంచి నాకు చాలామంది మెసేజ్లు పెట్టారన్న, ఈ విషయంపై మాట్లాడానన్నా, ఇదేదో నడుస్తుంది అంటే, ఒకటి రాజకీయాలకు సంబంధం లేకపోతే మనం పెద్దగా వాటి గురించి మాట్లాడము, మనకు అవసరం కూడా లేదు. నేను పట్టించుకోను, సీరియస్గా పట్టించుకోను దాని గురించి. రెండోది, ఇప్పుడు ఎవరో ఏవో ఆరోపణలు చేశారని చెప్తే వాటిని నిజమని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. మనం రెండు వైపులా, నాణానికి రెండు వైపులా కూడా చూడాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. సో ఈ అమ్మాయి పాడుతా తీయగా అనే ప్రోగ్రాంలో సింగర్గా అంటే పార్టిసిపేట్ చేసిందంట. పేరు ప్రవస్తి అని చెప్పేసి 2 రోజుల నుంచి అన్ని చోట్ల మీరు చూసే ఉంటారు. తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆ అమ్మాయి. ఎవరిపైన? సింగర్ సునీత పైన, కబంధ హస్తాల్ కీరవాణి పైన, అలాగే చంద్రబోస్ గారి పైన కూడా చేశారు అని చెప్పేసి నేను కూడా చదివాను. వారు అంటే పాడుతా తీయగా మేనేజ్మెంట్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. సింగర్ సునీత వీడియో పోస్ట్ చేసింది. సో ఈ అమ్మాయి ఆరోపణలు చేసింది, వాళ్ళు రిప్లై ఇచ్చారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ ఇట్. కానీ ఈ అమ్మాయి మాట్లాడిన ఒక మాట నాకు వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒకసారి వినండి కబంధ హస్తాల గురించి ఏమంటుందో. మరి కబంధ హస్తాల గురించి ఈ అమ్మాయి మాట్లాడిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏం కబంధ హస్తాలు, బాగున్నావా? ఇప్పుడు అంతంగా మీ రాజ్యమే కదూ, బ్రహ్మాండంగా ఉంటుందిలే. ముందు ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో వినండి. కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను. సో దాని వల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు. ఏమన్నారంటే, అసలు వెడ్డింగ్ షోస్ చేసేవారు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు. చాలా చాలా బాగా అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. అంటే 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గరకు కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు. ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే అలా అనకూడదు, సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు, నన్ను మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటారు ఇలా అన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి. ఆయన అన్నాడా లేదా అన్నది లైవ్ ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది. లేకపోతే ఇన్ బిట్వీన్ ఏమన్నా అన్నాడో దాన్ని కట్ చేసారో మనకు తెలియదు. కానీ ఆ అమ్మాయి 2 మాటలు అనింది. ఒకటి, ఎవరైనా పెళ్ళిళ్ళలో పాటలు పాడేవాళ్ళంటే నాకు అసహ్యం, వాళ్ళు ఆ సంగీతానికి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు అన్నాడంట. ఆయన అనింటాడా లేదా అంటే అన్నాడు అని ఆ అమ్మాయి అంటుంది, అనింటాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ సదరు కబంధ హస్తాలే, అతని పేరు కబంధ హస్తాలు ఎందుకు వచ్చిందో కూడా మీకు తెలుసు. ఒక్కరోజు బతికినా రామోజీరావు లాగా బతకాలన్నాడు. అంటే ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి, ఏవి చేస్తే గొప్ప, ఏవి చేస్తే ఆయనకు నచ్చవు అని. అంటే రామోజీరావు లాగా ఒకరోజు బతకడం గొప్ప, కానీ ఎవరైనా బతుకు తెరువు కోసం ఎక్కడైనా పెళ్లిళ్ళలో పాటలు పాడితే మాత్రం వాళ్ళని చూసి అసహించుకుంటాడంట. ఇక రెండోది కబంధ హస్తాలు. అసలు రామోజీ అనేవాడు ఆంధ్రప్రదేశ్ని ఈ కబంధ హస్తాల నుంచి విముక్తుడిని చేసి చచ్చిపోయినాడంట. అందుకే ఆయన పేరు కబంధ హస్తాలు వచ్చింది. అలాగే ఆయన దగ్గరికి ఎవరో చాకరీ చేయడానికి వస్తారంటే ఈ పాటలు పాడేవాళ్ళు మేబీ ఐస్ చేయడానికో సోప్ వేయడానికి వస్తారేమో, లేకపోతే చాకరీ చేయడం అంటే ఇంకా ఏదైనా పని ఇవ్వండి అని అడుక్కుండే వాళ్ళని ఆయన ఉద్దేశం మనకు తెలియదు. కానీ అందులో వీళ్ళని కూడా కలుపుతా అన్నాడంట. ఇప్పుడు సునీత గారు వచ్చి వారు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పాడుతా తీయగా ప్రోగ్రామ్ చేసి ఆ మేనేజ్మెంట్ కూడా వచ్చి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందంట. కానీ కబంధ హస్తాలు బయటకు వచ్చే మాటలే. అంటే మళ్ళీ యాటిట్యూడ్ దాంట్లో. వీళ్ళు ఏదో అనుకుంటారబ్బా, నేనే పెద్ద తురుము, నేనే గొప్పోడిని, నేనే పెద్ద ఇది అన్నట్లు అనుకుంటారు. ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి వచ్చి ఏదో రాష్ట్రం కబంధ హస్తాల్లో నింది, ఆ కబంధ హస్తాల్లోంచి ఆ రామోజీరావు కాపాడాడు, ఒకరోజు బతికిన రామోజీరావు లాగా బతకాలా? ఎవడడిగినా నిన్ను? నువ్వేమన్నా గోల్డ్ స్టాండర్డ్ సెట్ చేసినావా? పెళ్ళిళ్ళలో పాటలు పాడేవాళ్ళు నీకు నచ్చకపోతే అందరికీ ఆ పెళ్ళిళ్ళలో పాటలు పాడే వాళ్ళందరినీ పిలిపించి నీ దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వబ్బా. ఇప్పుడు మీ వాడి సినిమాలు ఎవరికి నచ్చట్లేదు అని చెప్పేసి జనాలు కూడా అవుట్రైట్గా రిజెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు మీ వానికి ఇంకా సినిమా అవకాశాలు ఇప్పిస్తున్నావు నువ్వు? ఇప్పుడు అదేదో సినిమా వచ్చింది మత్తు వదలరాని, దాంట్లో హీరో ఎవరంటే వాళ్ళ కొడుకు కంటే కూడా కమెడియన్ ఉంటాడు, అతని పేరు అతను చాలా బాగా చేశాడు.
కమెడియన్. మరి అందరూ అంటున్నారు, నువ్వు ఒప్పుకుంటావా అతనే మెయిన్ హీరో అని? మాకు కూడా నచ్చవు అబ్బా కొన్ని, నీకు ఒకటికే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నచ్చవు, అవుట్ రైట్గా రిజెక్ట్ చేస్తారు. కానీ మీరు రుద్దడంలే మా మీద ఏం కబందాస్తాలు. వీళ్ళకు ఒకటి అండి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మేమే సుపీరియరు, మేమే గొప్ప అనే యాటిట్యూడ్ ఉంటుంది చూడండి. ఆ యాటిట్యూడ్తో వచ్చే సమస్యలు ఇవన్నీ. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ఆడియో ఫంక్షన్ ఏదో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇంకా నేను పాటలు చేయను, తెలుగు పాట చచ్చిపోయింది, తెలుగు పాటకు గౌరవం లేదు అది అని చెప్పేసి మాట్లాడాడు ఈ కబంధహస్తాలే. దాని తర్వాత నాకు బాగా గుర్తు ఒకరిద్దరు రైటర్లు కూడా ఈయన మీద కామెంట్ చేశారు. ఐ థింక్ భాస్కర్ భట్ల గారు అనుకుంటా. ఏంది ఆయన మాట్లాడడము అంటే, నువ్వు ఒక్కడికి బతికించినావా ఇన్ని రోజులు, మాకు పాటలు రాసేది రావా అని చెప్పేసి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అంటే అది మనోడి యాటిట్యూడ్. అంటే ఇంక ఏదో నేనే బతికిస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో సంగీతాన్ని, ఇంక నేను లేకపోతే ఎవడు లేడన్నట్లు బాగా కొట్టాడు. అంటే ఇప్పుడు 2-3 పాటలు ఈయన సొంత పాటలు అనుకునేవాడిని. మన ఛత్రపతిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. అగ్ని చలన రథ ఛత్రపతి తట్టరట అది కాపీ. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో ఆ పాట ఉంది కదా క్రిమినల్లో, అది సూపర్ హిట్ సాంగ్, అది కూడా కాపీ. నువ్వు ఏది సొంతంగా కొట్టేట్టు? వేరే వాళ్ళు ఎవరో పెళ్ళిళ్ళకి పోయి పాటలు పాడుతుంటే నీకు నచ్చదు అంటే నువ్వు ఏదన్నా సొంతంగా చేసినావా? నువ్వు కాపీలు కొట్టలే, నీ పాటలకు ట్యూన్లు వేరే వాళ్ళకి నువ్వు దొబ్బేలే. మళ్ళీ ఒకరోజు బతికిన రామోజీలాగా బతకాలా? ఆంధ్రప్రదేశ్ కబంధాస్తాల్లో ఉంది, పుట్టగోజులో మీ పనులు మీరు చేసుకుంటే బాగుండదు. వీళ్ళు నీతులు చెప్తారబ్బా అందరికీ, ప్రపంచానికి అంత చదువు చెప్తారు. పెంట పని చేసేది వీళ్ళు, యాటిట్యూడ్ చూపించేది వీళ్ళు, దరిద్రాలు చేసేది వీళ్ళు, అందరికీ చూపుతారు. ఇప్పటికైనా కీరవాణి ఏదో నీ పాటలు పాడితేనే వాళ్ళకు ప్రైజులు ఇస్తా, ఇటువంటి చండాల మనస్తత్వాన్ని వదిలేసి నువ్వు జడ్జిగా పోయినప్పుడు అందరికీ సమన్యాయం చేయగలిగితే వెళ్ళు. లేకపోతే నీ ఇంట్లో కూర్చొని ఏదో హార్మోనియమో ఏదో తబలాలో వాయించుకుంటావు కదా, అవి వాయించుకో. ఎవడు చెప్పినా నీకు అతి ప్రసంగాలన్నీ. వీళ్ళ యాటిట్యూడ్ చాలా దరిద్రం అండి. ఒకటి అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఇంకా మీకే బాగా తెలుసు, నాకంటే కూడా. అది మానుకుంటే అసలు ఫేడ్ అవుట్ అయినాడు. రాజమౌళి లేకపోతే కీరవాణి అనేవాడు ఉండేవాడండి. పాటలు బాగా కొట్టాడా కొట్టలేదా అన్ని తర్వాత సంగతి. ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయి యంగ్స్టర్స్ వచ్చినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కానీ తమన్ కానీ వీళ్ళ దాటికి అంటే పాత తరం వాళ్ళంతా కనుమరుగైపోయారు. ఏమంటే రాజమౌళి ఉన్నాడు కాబట్టి ఈయనకి ఇంకా అవకాశాలు వస్తున్నాయి. చిన్నపిల్లలను పాపం వాళ్ళ టాలెంట్ను తొక్కొద్దు కీరవాణి, అది తప్పు. మీ యాటిట్యూడ్తో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున మా రిక్వెస్ట్.